కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు చూసినా సినిమా కనెక్ట్ అవుతుంది. నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. మన తెలంగాణలో అయితే ఈజీగా కనెక్ట్ అవుతుంది. చిన్న సినిమా అంటారు కానీ చాలా మంచి సినిమా. అది కొత్త కథ అంటారు. ఇది నిజమైన కొత్త కథ. ఒక రైతు గురించి ఆవేదన చాలాసార్లు కళ్ళకు నీళ్ళు తిరిగినాయి. అది సినిమా రియల్ అయినా రియల్గా అన్నట్టు ఫీల్ అయిపోయాను నేను. ఈ సినిమాకి మీరు 100 పెట్టినా 150 పెట్టినా ఆ సినిమా ఖచ్చితంగా వర్త్ అనమాట. మీ టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు. నాకు బలగం ఫ్లేవర్ వచ్చింది మళ్ళీ. ఎస్పెషల్లీ ఎల్ఐసి లాంటి పాలసీల మీద డిపెండ్ అవ్వద్దు, లేకుండా ప్రెజర్లో చచ్చిపోవడం కానీ చంపడం కానీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పి ఆ మెసేజ్ని చాలా కాంప్రమైజింగ్గా చూపించారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఐ థింక్ ఇది చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. ఆ తాత రోజులతోనే అటెన్షన్ వచ్చింది. మేబీ ఇంకొంచెం ప్రాపర్గా మార్కెటింగ్ చేసి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్గా ఉంటే వస్తాయి. తెలంగాణ పర్టికులర్ ఒక ప్రాంతానికి అని చెప్పలేము. ఎందుకంటే దానిలో ప్రాబ్లం ఉన్న ఫినాన్షియల్ క్రైసిస్ ఇంటర్నేషనల్ లెవెల్లో పైసలు లేకపోవడం ఎవరికైనా ప్రాబ్లమే కదా. సో దాన్ని ఎలా డీల్ చేయాలి, ఆ ప్రెషర్లో పిచ్చి డెసిషన్లు తీసుకోవద్దు, ఆ హ్యూమన్ నేచర్ని టచ్ చేసాడు. భాష పరంగా, ఆ లొకేషన్స్ పరంగా అది తెలంగాణలో ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. బట్ అమెరికాలో ఉన్నవాడు చూసినా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు చూసినా సినిమా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు సూసైడ్ కేసులు జరిగినాయి కదా. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి తీసినట్టు అనిపించింది. చాలా హోప్ఫుల్గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా. నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. మన తెలంగాణలో అయితే ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ లొకేషన్స్ అవన్నీ మనయే కదా. లేదు సౌండ్ మనమే చేయాలి అంతే కదండి. ఇప్పుడు అది సౌండ్ చేయలేదు, అది సౌండ్ చేసిందని అంటే ప్రాపర్గా మా పబ్లిసిటీ మార్కెటింగ్ చేసారు కావచ్చు. సో ఇది కూడా అట్లనే మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. అప్పుల బాధ గురించి, రైతు అప్పు అయితే ఏం జరుగుతుంది ఆ సినిమాలో కంటికి కొట్టించినట్టు చెప్పించారండి. సినిమా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుందండి. బ్రహ్మాజీ ప్రభాస్ బాగుంది. చాలా బాగా నీట్గా చేశారు. సెంటిమెంట్ బాగుంది. చిన్న సినిమా అంటారు కానీ సినిమా కాదండి. ఇది చాలా మంచి సినిమా. అది చాలా మంచి గొప్ప సినిమా అవుతుంది. ఉన్నారండి బాగానే చాలా మంది ఉన్నారు. పర్లేదు. సినిమా అయితే ఇప్పటి నుంచి కొంచెం ఇంకా పబ్లిక్ ఇంకా అందరు తెలుసుకుంటారు సినిమా గురించి ఏంటిదో అందరు తెలుసుకుంటారు. ఒకళ్ళు ఇంకా 10 మంది చెప్తారు ఈ సినిమా గురించి. నాకైతే బలగంలాగా ఉంది కానీ ఇంకా బాగుంది. పర్లేదు. బలగం అంత కాకపోయినా బాగుంది సినిమా అయితే పర్లేదు. నాకైతే నచ్చింది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి సినిమా ఎప్పుడు బాగుంది. ఆ రైతు పడే కష్టం ఏందో సినిమాలో కంటికి మంచిగా చూపించారు. బాగుంది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఒక మానసిక సంఘర్షణ, ఒక మిడిల్ క్లాస్ మనిషి ఎంత ఆవేదన చెంది ఎంతకని దిగజారుతాడు అనేది బాధ చాలా బ్రహ్మాండంగా చూపెట్టిండ్రు. ఒక రైతు ఆవేదన కొత్త కోణంలో చూపెట్టిండ్రు. చాలామంది ప్రతి సినిమాకు కొత్త కోణం, కొత్త కథ అంటారు. ఇది నిజమైన కొత్త కథ. ఒక రైతు గురించి ఆవేదన చాలాసార్లు కళ్ళకు నీళ్ళు తిరిగినాయి. ప్రతి పాత్ర చాలా బాగా చేసిండ్రు. దాన్ని తీసుకొచ్చేయడం ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పకుండా రైతు ఆవేదన మాత్రం చాలా బాగా చూపెట్టిన. ఏముంటలే చూద్దాంలే బాబు అంటే అనే ఒక ఆలోచన వచ్చిన నా ఆలోచన మొత్తం మార్పు చేసింది. ప్రతి పాత్ర కూడా మన జీవితాన్ని టచ్ అయింది. నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి పుట్టి పెరిగినోన్ని, ఒక రైతు కుటుంబం కాకుండా రైతు ఆవేదన నాకు బాగా తెలుసు, బ్రహ్మాండం తెలుసు. ఒక మానసిక సంఘర్షణ చిత్రం ఇది. మౌత్ పబ్లిసిటీ కంపల్సరీ కావాలి. ఇది మానసిక ఆవేదన, ఒక సగటు రైతు ఆవేదన, ఒక మిడిల్ క్లాస్ ఆవేదనను దానిలో ఒక హీరోను తప్పుపడడానికి వీల్లేదు. ఖచ్చితంగా కాలేదంటే వాళ్ళు మనిషి కింద కాదు. నా ఉద్దేశం ఏమనుకోవద్దు దయచేసి ప్రేక్షకులుగా. నాకు బాగా కనెక్ట్ అయింది. నేను తప్పనిసరి మాకు తెలిసిన వాళ్ళందరికీ మాకు ఒక స్టేటస్లో కానీ ఖచ్చితంగా నో డౌట్ పిక్చర్ బాగా నడుస్తుంది. మౌత్ పబ్లిసిటీ కంపల్సరీ చేయాలి. బలగంతో ఎప్పుడు ముడిపెట్టకండి. బలగం బాగుంది. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ వేరు. బలగం కథ వేరు, ఈ కథ వేరు. ఒక రైతు యొక్క సంఘర్షణ మాత్రం ఇంతకంటే బాగా చూపెట్టేది ఏం లేదు. నాకు తెలిసి అయితే నటీనటులు కూడా చాలా సహజంగా నటించిండ్రు. ఒకరిద్దరు మనకు తెలిసిన నటులు కానీ తెలియని నటులు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో రైతుల స్టోరీ ఉంది. రియల్ లైఫ్లో జరిగేవే కళ్ళకు కట్టినట్టు అనిపించినాయి మాకు. చాలా బాగా చూపించారు. వాళ్ళ మానసిక సంఘర్షణ. బలగము ఫేమ్ తాతయ్య నటించాడు కదా. వాళ్ళు ఫ్యామిలీ చంపాలనుకుంటారు. అది నాకు మధ్యలో బాధ ఏడుపు అనిపించింది. నిజంగానే చంపిస్తారా అని అట్లాగా అనిపించింది నాకు. అది సినిమా రియల్గా అన్నట్టు ఫీల్ అయిపోయాను నేను. అట్లాగా అనిపించింది. అవును ఏం చేస్తాం అట్లాగే ఉంటుంది. కమర్షియల్ సినిమాలు చూడొద్దని నేను అనట్లేదు. ఇలాంటి సినిమాలు నేను ఎక్కువ లైక్ చేస్తా. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలు చూడాలి. సందేశాత్మక చిత్రాలు చాలా మంచి సినిమాలు. ఇది విలువైన చిత్రాలు అనుకుంటాను నేను. మనం కూడా ఇప్పుడు నేను చూశాను. నా వంతుగా నేను మౌత్ పబ్లిసిటీ చేస్తాను. నా గ్రూప్లో కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ 100 మందికి చెప్తాం అనుకో. అంటే సామాన్యులకు అందుబాటులో లేవనే మాట నిజమే టికెట్ రేట్లు.
కానీ మారుతున్న కాలాన్ని బట్టి ఖర్చులను బట్టి పెంచారనుకుంటాను నేను. అయితే చాలా బాగుంది బ్రో, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఒక ఫ్యామిలీతో పాటు వచ్చి చూడండి, ఫ్రెండ్స్తో పాటు కూడా చూడండి. మంచి కామెడీ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి. మెయిన్గా బాపు అని పెట్టారు కదా, అసలు దేని గురించి? బాపు ఏంటంటే అందులో క్యారెక్టర్ మొత్తం లీడ్ చేసే అతను బాపు కాబట్టి అతని పేరు తీసుకొని పెట్టారనమాట. మెయిన్ తన చుట్టూ జరుగుతుంటుంది. సో సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మనం ఎంత కష్టపడుతుంది అంటే పోల్చొచ్చు అంటే ఆయన క్యారెక్టర్ అందులో ఎంత ఫన్నీగా ఉంది, అంతకంటే ఎక్కువ ఫన్నీగా ఉంది. సో ఆయన బలగం ఫేమ్తో పాటు వచ్చారు కాబట్టి అందరూ బలగంతో పోలుస్తున్నారు, కానీ అంటే బలగంకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది ఫ్యామిలీ స్టోరీయే, ఇది ఫ్యామిలీ స్టోరీయే. కాకపోతే ఇదేంటంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇంకా మన జీవితం అయిపోయింది, ఇంకా మనకి చావే దిక్కు అనుకునే ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ ఏదేమైనా మంచితనాన్ని విడి బయటికి పోకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు అనుకుంటూ వాళ్ళు ఉంటారు. సో దానికి తగ్గట్టే దేవుడు వాళ్ళకి కాపాడతాడని చెప్పేసి అయితే సినిమాలో చూపిస్తారనమాట. మనం ఎంత కష్టపడ్డా మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆదుకుంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఆదుకుంటాడు. అసలు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూసినోడు ఎవ్వడు మాత్రం ఎందుకు వచ్చామని ఎప్పుడు అనుకోరు. ఈ సినిమాకి మీరు 100 పెట్టినా 150 పెట్టినా ఆ సినిమా ఖచ్చితంగా వర్త్ అనమాట. మీ టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు. సినిమా చూసినంతసేపు చాలా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. కామెడీకి కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్కి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి.